ఖచ్చితంగా మీరు చాలా కోరికల్ని మీరు చంపుకోవాలి, చాలా సుఖాల్ని త్యాగం చేయాలి. వెలుగు నుంచి అంధకారంలోకి పయనం ఎవరు చేస్తారు? అల్లూరు రామలింగయ్య గారు అభిమానించేటటువంటి ఒక హోమియోపతి డాక్టర్. ఆయన పేషెంట్ అవటం, తిరువెన్నెల సీతారామ శాస్త్రిని పరిచయం చేశాడు, చిరంజీవి గారిని. అప్పుడు నేను మీ క్లినిక్ ఇనాగ్రేట్ చేస్తాను అని చిరంజీవి గారు అన్న గర్వం కలిగించినటువంటి సంఘటన ఏది? ఈ ప్రపంచమే ఇంతవరకు చూడని ఒక కేసు చెప్పాలి. ఆ పేషెంట్ తుఫాన్ ఎప్పుడు వచ్చేది చెప్తాడు. కరోనా సమయంలో కూడా ట్రోల్స్ చేశారు హోమియోపతి డాక్టర్లని. గొప్ప జ్ఞానము నలుగురు నడిచిన దారిలో నడవదు, అది ఎప్పుడూ కొత్త మార్గాలను వెతుక్కుంటుంది. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. హోమియోపతి వైద్య చరిత్రలో పరిచయ వాక్యాలు అవసరం లేనటువంటి పేరు డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి. హోమియోపతి వైద్య రంగంలో తనదైనటువంటి శైలిలో పలు ప్రయోగాలు చేసి హోమియోపతి వైద్య చరిత్రలో తను ఒక సంచలనంగా మారి హోమియోపతి వైద్య చరిత్రలో ప్రగాఢ ముద్ర వేసినటువంటి వ్యక్తిగా నడుస్తున్నటువంటి ఒక అపర ధన్వంతరిగా వారు పేరుగాంచారు. డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు, మీకు హృదయపూర్వక కళాభివందనాలు. చాలా 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 సంతోషం శ్రీకాంత్ గారు, మిమ్మల్ని ఇలా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది. నాకు మహద్భాగ్యంగా ఉంది డాక్టర్ గారు. హోమియోపతి అనే పేరు వినగానే ఇవాళ తెలుగు రాష్ట్రాలలో వినిపిస్తున్నటువంటి ఒక ప్రముఖ వైద్యుడు డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి. ఈ స్థాయికి రావడానికి దశాబ్దాల తరబడి మీరు సుదీర్ఘమైనటువంటి కృషి చేశారు. అయితే స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది ఎవరికైనా. ఏ రంగంలో విజయవంతమైనటువంటి వ్యక్తులకు ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది. ఆ స్టార్టింగ్ పాయింట్ దగ్గర చాలా పెయిన్ ఉంటుంది. ఇంత పెయిన్ ఉంటుంది ఈ రంగంలో అని తెలిసి మీరు ఈ రంగంలోకి ప్రవేశించారా? అసలు ఈ రంగంలోకి ప్రవేశించడానికి మీకు స్ఫూర్తి ఎవరు? ప్రేరేపించినటువంటి సంఘటనలు ఏమిటి? ప్రేరేపించిన సంఘటనలు ప్రత్యేకంగా ఏం లేవు, కానీ ఒకసారి నేను హోమియోపతి నా యొక్క ధ్యేయంగా ఏ రోజైతే చూజ్ చేసుకున్నానో ఆ రోజు నుంచి నా యొక్క ఈ నడక ప్రయాణము హోమియోపతితో స్టార్ట్ అయింది. కానీ మీరు అన్నట్లే తొలి రోజులలో ఇట్ వాజ్ ఏ రియల్ హార్డ్ టాస్క్ ఫర్ మీ. ఎందుకంటే ఆ టైంలో హోమియోపతి ఇంత పాపులర్ అయి లేదు. తర్వాత నా ఖ్యాతి ప్రపంచానికి తెలిసే అవకాశం కూడా ఆ టైంలో లేదు కనుక నేను ఎక్కువ కృషి చేయాల్సి వచ్చింది, ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఈ ప్రయాణము చాలా చాలా కఠినమైన ప్రయాణంగా చెప్పవచ్చు. మొదటిది, ఒక పాపులర్ కాని సైన్స్ను మనము ధ్యేయంగా మన యొక్క అంశంగా ఎంచుకోవడమే పెద్ద సాహసం. ఒకసారి ఎంచుకున్న తర్వాత దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనకు ఎదురయ్యే విపత్కర పరిస్థితులు, కష్ట నష్టాలు ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా మారాయి. బట్ స్టిల్ నా ధ్యేయము ఒకటే, ఎవరు హోమియోపతి ఎవరైతే ఎంచుకుంటారో వాళ్లకు ఖచ్చితంగా హోమియోపతిలో వాళ్ళ జబ్బులకు తగిన సమాధానము కలిగిన సైన్స్గా ఇది ఆల్రెడీ ఉంది. ఈ ఆల్రెడీ ఉన్న విషయాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి నేను ఎంతలా ప్రయత్నిస్తే అంతలా ఈ సైన్స్ కూడా పాపులరైజ్ అవుతుంది అన్న ధ్యేయంతో నా పయనం సాగింది. సరే, మీకు ముందు మీ కుటుంబంలో డాక్టర్లు ఉన్నారా? మా నాన్నగారు చాలా ఫేమస్ హోమియోపతి డాక్టర్. నాన్నగారు హోమియోపతి డాక్టర్ ఆ ఏరియాలో ఆయన ఒక 50-55 సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. ఓ, ఖచ్చితంగా ఆయన ప్రభావం ఉంది. ఇంకా అంటే ప్రభావం ఉందంటే ఆ సైన్స్ను గురించిన సమాచారము ఆ ప్రాంతవాసులకు తెలియటానికి ఆయన నిజంగా ఉపయోగపడ్డాడు. ఆయన నాన్నగారు అంటే అసలు హోమియోపతి అంటే ఏమి తెలియని పరిస్థితులు ఉన్న ఆ ప్రాంతంలో ఒక హోమియోపతి వైద్యుడు ఉన్నాడని చాటి చెప్పిన వ్యక్తి ఆయన ఒక్కరే. దట్టు 55 సంవత్సరాలు కనీసము ఆ చుట్టుపక్కల ఉండే 20-30 గ్రామాలకు ఆయన సేవ చేశారు. ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే శ్రీకాంత్, సార్, ఆయన డబ్బులు తీసుకోకుండా వైద్యం చేశారు.
ఇది అన్నిటికన్నా హైలైట్ థింగ్. ఇది తెలియాల్సిన విషయం ఇది. 55 సంవత్సరాలు ఆయన ట్రీట్మెంట్ అంతా కూడా ఫ్రీ ట్రీట్మెంటే. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హోమియోపతి అనే ఒక ఏమీ ఇతరులకు తెలియని సైన్స్ను ప్రజల్లోకి తీసుకెళ్ళటానికి ఆయన చేసిన కృషి అనన్య సామాన్యం. కానీ ఆయన వల్ల నేనేం ప్రేరణ పొందలే. ఎందుకు పొందలేదంటే అది మన అజ్ఞానం కావచ్చు. ఆయన రోజువారీ ప్రాక్టీస్లో ఆయన ఎన్నో విజయాలు సాధిస్తున్నప్పటికి కూడా హోమియోపతికి వెళ్ళి ఆ హోమియోపతిలో నేను కూడా ఒక స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోవాలన్న అభిప్రాయం ఆ రోజు ఉండేది కాదు. అందువల్ల మనకేమవుతుంది, దాని మీద ఫోకస్ అనేది ఉండదు. సో అలాంటి స్థితి నుంచి ఏ రోజైతే నేను హోమియోపతి కాలేజీలో మొట్టమొదటి రోజు ప్రవేశించానో ఆ రోజే నేను నా యొక్క ధ్యేయాన్ని నిర్దేశించుకున్నాను. హోమియోపతికి ఎవ్వడూ ఈ ప్రపంచంలో చేయనంతగా నేను ఆ వైద్య శాస్త్రాన్ని యొక్క వ్యాప్తికి ఉపయోగపడాలని నిర్ణయించుకున్నాను. ఫ్రమ్ డే వన్ ఆఫ్ మై ఇన్స్టిట్యూషనల్ ట్రైనింగ్. సో మై పిక్చర్ ఆఫ్ గెటింగ్ ఇన్ టు హోమియోపతి కంప్లీట్లీ వాజ్ వెరీ 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 సటన్. అలా నా జర్నీ స్టార్ట్ అయింది. సో నేనేమో తెలుగు మీడియం నుంచి వచ్చిన వాడిని. అవును, ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం. మనకు అప్పుడు ఇంగ్లీష్ మీడియమే లేదు కదా. అక్కడ వచ్చినాక ఇక్కడంతా ఇంగ్లీష్ మీడియం, అక్కడేమో తెలుగు మీడియం, ఇక్కడంతా ఇంగ్లీష్ మీడియం. అగమ్యగోచరంగా ఉండింది. ఎక్కువ మనకు ఇంగ్లీష్తో టచ్ తక్కువ కనుక మనకు పాఠాలు అర్థమవటం కానీ, ఇక్కడ అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఇవన్నీ కూడా చాలా కొత్త కొత్త విషయాలు. ఇవన్నీ కూడా ఒక పల్లెటూరు నుంచి మామూలుగా ఇంటర్మీడియట్ చేసి వచ్చిన వ్యక్తికి ఇక్కడికి వచ్చే వరకు మానవుని దేహాన్ని కోయటం, ఇవి డిసెక్షన్స్ అన్నట్లు, అవి చాలా విచిత్రమైన విషయాలు. కానీ ఈ హైదరాబాదు నిజంగా నేను చాలా కృతజ్ఞుడిగా ఉంటాను. హైదరాబాద్ అంటే, హైదరాబాద్ అనేది నా జీవితంలో ఒక చాలా ముఖ్యమైన భాగం. హైదరాబాద్లో కాలేజీ మొదలుకొని నేను అక్కడ ఎడ్యుకేషను ఇవన్నీ అయిపోయిన తర్వాత కూడా తిరిగి నేను మళ్ళా హైదరాబాద్లోనే ప్రాక్టీషనర్గా రూపాంతరం చెందుతానని నేనైతే ఎప్పుడు అనుకోలే. నేనదే నా తదుపరి ప్రశ్న అదే. ఎందుకంటే నేను మీ జీవితాన్ని అధ్యయనం చేసిన వాడిగా మీరు ఇక్కడ పూర్తి చేసిన తర్వాత మీరు తిరిగి కోయిలకుంట్లకి వెళ్ళాను. కోయిలకుంట్లకి ఇక్కడ ఒక కోర్సు ఫస్ట్ DHMS అనే ఒక కోర్స్ చేసిన తర్వాత నేను ఊరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి కోయిలకుంట్లలో 1981లో నా కోర్స్ అయిపోతే అప్పుడు 81లో ఆర్డినరీగా ఒక క్లినిక్ స్టార్ట్ చేశాం. రోజు ఉదయం రావటం కోయిలకుంట్లకు, ప్రాక్టీస్ చూసుకొని వెళ్ళి మళ్ళీ రాత్రికి ఇంటికి చేరడం. 8 కిలోమీటర్ల దూరం మా ఊరు కోయిలకుంట్ల. సో అలా మన యొక్క గతి గమనము మొదలైంది. దాని తర్వాత నాకు MBSలో సీట్ వచ్చింది ఇక్కడ హైదరాబాద్. అప్పటికే అంతో ఇంతో హోమియోపతి వ్యాప్తి చేసే ప్రక్రియలో నేను ఉన్నాను. దాన్ని అట్లే వదిలేస్తే ఆ ప్రాంతం వాడిగా ఆ ప్రాంతానికి ఉపయోగపడే అవకాశాన్ని పూర్తిగా కోల్పోతాను. అందుకని హైదరాబాద్లో చదువు కొనసాగిస్తూ ప్రతి 2 వారాలకు ఒకసారి కోయిలకుంట్లకి వెళ్ళేవాడిని. సో హైదరాబాద్ నుంచి కోయిలకుంట్లకి వెళ్తున్నాము, మరి కర్నూలులో కూడా ఒక క్లినిక్ స్టార్ట్ చేస్తే మంచిది కదా అనే ఉద్దేశంతో కర్నూలులో ఎవ్రీ సండే క్లినిక్ స్టార్ట్ చేశాం. అట్లా హైదరాబాదు, కర్నూలు, కోయిలకుంట్ల ఇన్ని ప్రాంతాలను ఏకకాలంలో కవర్ చేసుకుంటూ నా చదువు కొనసాగించాను. ఎప్పుడైతే MBS అయిపోయిందో, MBS అయిన తర్వాత దెన్ ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 84లో నా రెగ్యులర్ ప్రాక్టీస్ కర్నూలులో స్టార్ట్ చేశాను. మీరు వివాహం చేసుకుంది ఎక్కడ? వివాహం చేసుకుంది నంద్యాల దగ్గర మద్దూరు గ్రామానికి చెందిన వ్యక్తిని చేసుకున్నాను. సో ఆమె సహకారం మొత్తం మీద చాలా మరవలేని సహకారం. ఎందుకంటే ఏమాత్రము పాపులర్ కానీ ఒక సైన్స్లో ఒక డాక్టర్గా ఉన్నవానికి కూడా విలువ అసలు ఉండదు. అలాంటి విలువలేని స్థితిలో నన్ను చూసిన ఆమె ఈరోజు చూస్తున్న స్థితి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా. కాబట్టి ఆమె చాలా అదృష్టవంతురాలని చెప్పక తప్పదు. ఎందుకంటే షీ హాజ్ సీన్ ఇన్ అండ్ అవుట్స్ ఆఫ్ మై ఆల్ జర్నీ. దానితోడు ఇక్కడ ప్రత్యేకమైన విషయం ఏంటంటే 1986లో నాకు జాబ్ వచ్చింది. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పరీక్ష రాసి ఇంటర్వ్యూ తర్వాత 86లో జాబ్ వస్తే
నా యొక్క దేవం మీకు ముందే చెప్పిన ఏంటి, కాలేజీలో చేరిన రోజు నుంచి నేనే ఒక ప్రత్యేకమైన పాత్రధారిగా మారి ఈ హోమియోపతిని ముందుకు తీసుకెళ్ళాలి అని. అవును. అలాంటప్పుడు నేను కేవలము గవర్నమెంట్ ఉద్యోగంలోనే బతుకుతూ ఉన్నప్పుడు నేను దాన్ని వ్యాప్తి చేసే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఎందుకంటే నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావో అక్కడే ఉండిపోవాలి. సో ఆ సమయంలో 9 నెలలు మాత్రమే నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి తర్వాత రాజీనామా చేశాను. రాజీనామా చేశారు. అంటే హోమియోపతి 0, నేను డబల్ 0. అంతేగా. అప్పటికి గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం ఎవరు వదులుకుంటారు చెప్పండి? అసలు ఎట్టి పరిస్థితులు ఎవరు గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగం వదులుకొని ఇంకా దాన్ని ఏంటి, నా జీవితాన్ని నరకప్రాయం చేసుకున్నా. గెజిటెడ్ ఆఫీసర్ ఉద్యోగము 35 సంవత్సరాల కిందట చాలా వాల్యుబుల్ కదా, అసలు మామూలు విషయం కాదు. అలాంటిది నేను ముందే చెప్పాను, మొదటి రోజు నేను కాలేజీలోకి ఎంటర్ అయిన రోజే నేను ఒక నిర్దిష్టమైన ప్రణాళిక అనేది నేను ఏర్పరచుకున్నాను. సో ఆ ప్రణాళిక సాధించాలంటే నేను ప్రైవేట్ పర్సన్గానే ఉండాలి. ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే వాళ్ళు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అది వాళ్ళ చేతిలోకి పోతుంది. ఆ స్వాతంత్రం అనేది నేను కోల్పోతా. స్వాతంత్రమైన కోల్పోకుండా ప్రతి విషయం నా కంట్రోల్లోనే ఉండాలంటే నేను స్వతంత్రుడిగా ఉండాలి. నేను స్వతంత్రంగా ఉండాలంటే స్వతంత్రమైన ప్రాక్టీసే చేయాలి అని వదిలేసాను 9. ఇంకా దాని తర్వాత స్ట్రగుల్ మొదలైంది. అక్కడి నుంచి అసలు నా యొక్క ప్రయాణము రసకందాయంలో పడిందంటమే అక్కడి నుంచి పడటం మొదలైంది. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ప్రయాణాన్ని గమనిస్తున్నారు కాబట్టి మీకు కూడా అర్థం అవుతుంది కనుక ఈరోజు ప్రసాద్ రెడ్డి స్థాయి అందరికీ తెలుస్తుంది. కానీ ఆయన ఈ యొక్క వైద్య వ్యాప్తికి ఎంతలా కృషి చేశారు, అసలు ఆయన జీవితాన్ని ఎంతలా దీనికోసం కోల్పోయారు. అవును, వ్యక్తిగత జీవితం కోల్పోయినట్టే కదా. ఈ పరిశోధనలో ఖచ్చితంగా మీరు చాలా కోరికల్ని మీరు చంపుకోవాలి, చాలా సుఖాలని త్యాగము చేయాలి. ఇప్పుడు గెజిటెడ్ ఉద్యోగం అంటే ఆ కాలంలో పెద్ద ఉద్యోగము. అందరూ గ్రీనింగ్ సంతకం కోసం మనం పేపర్ల అదే మన సర్టిఫికెట్ల అందు కూడా అటెస్టేషన్ ఆయనే చేయగలిగారు. అంటే అది అప్పుడు చాలా పెద్ద ఉద్యోగం కిందనే లెక్క. అలాంటి ఉద్యోగాన్ని త్యజించి ఏమి అంటే అంధకారంలోకి, వెలుగు నుంచి అంధకారంలోకి పయనం ఎవరు చేస్తారు? నేను చేశాను. కానీ ఆ వెలుగు నేను లోపలికి అంధకారంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం ఇంచు బై ఇంచు దాని వెలుగును ఎక్కువ చేసుకుంటూ ఆ గాఢాంధకారంలో నుంచి మళ్ళీ మీరు మరింత వెలుగులోకి మీరు ప్రయాణం చేశారు. మీలోకి మీరు ప్రయాణం చేశారు. మీతో పాటు చాలామందిని ప్రయాణింపచేసి అంతర్ముఖం అంటారు కదా, అంతర్ముఖము. ఈ జర్నీలో ఎన్నో అవమానాలు, ఎన్నో రకాలైన ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ ఫేస్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది ఎవరికైనా కానీ. అంటే వెన్ యూ వాంట్ టు గో అగెన్స్ట్ ద విండ్ యు ఆర్ గోయింగ్ టు బి ద వర్స్ట్ సఫరర్. అలాంటి జర్నీ నేను చూస్ చేసుకున్నాను. కానీ ఇప్పుడు కూడా మనకు తృప్తికరమైన విషయం ఏంటంటే ఇంత జర్నీలో నేను ఓడిపోలేదు, ఒక్కరోజైనా ఓడిపోలేదు. నేను దినదిన ప్రవర్తమానమే తప్ప నేను అచేతనంగా ఏ రోజు నిలిచిపోలేదు. అదంతా దట్ ఈస్ బికాస్ ఆఫ్ ది బ్లెస్సింగ్ ఆఫ్ నేచర్. మీరు నిరంతర చైతన్యంతోనే మీరు ప్రకాశిస్తున్నారు. ప్రకృతి అనేది హోమియోపతి ప్రకృతి రెండు ఒకటే. ఎందుకంటే అంత గొప్ప వైద్యశాస్త్రంలో నువ్వు ఒక భాగం అయినందుకు నీకు వచ్చే ఎనర్జీ మామూలు ఎనర్జీ ఉండదు. ప్రకృతి మాత ఒకవైపు, హోమియోపతి మాత ఒకవైపు. ఈ రెండు మాతలు మనం అలా కర్ణిస్తే మన యొక్క ఖ్యాతి ఎలా విస్తరిస్తుందనే విషయం మీకు తెలిసిన విషయం, ఈరోజు చూస్తున్నాం ఈవేళ. ఎందుకంటే నాకు గుర్తుండి కొన్ని దశాబ్దాల క్రితం ఒక కార్యక్రమానికి పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ అల్లు రామలింగయ్య గారితో పాటు మీరు కలిసి రావటం, అదే ఆ రోజే మొట్టమొదటి కలయిక. అసలు అంటే సినిమా పరిశ్రమలో అల్లు రామలింగయ్య గారు హోమియోపతి ఆ డబ్బా పట్టుకొని, ఆ సంచి ఉంటుంది, సంచిలోంచి మందులు తీసి ఆయన ఇస్తూ ఉంటారు. అట్లాంటిది అల్లు రామలింగయ్య గారు అభిమానించేటటువంటి ఒక హోమియోపతి డాక్టర్గా మీరు పరిచయం అయ్యారు. అల్లు రామలింగయ్య గారే అభిమానిస్తున్నారంటే వీరి స్థాయి ఏంటి అన్నది ఆ రోజు
తర్వాత మళ్ళీ దినదిన ప్రవర్ధమానం అవుతూ మీరు అంటే ఎట్టి పరిస్థితుల్లో మనం కొంతమంది పేర్లు ప్రస్తావించకూడదు కాబట్టి ప్రస్తావించడం అంతే, లేదు. మనకు అవసరం కూడా లేదు. అటువంటి వారిని మీరు వాళ్ళని బాగు చేసినటువంటి ఆ తీరు, ఆ పద్ధతి, మరీ ముఖ్యంగా కోవిడ్లో ఇక్కడ జరిగినటువంటి సేవలు, నిరంతరం ఇక్కడ కొనసాగినటువంటి సేవలు, ఇవన్నీ కూడా ప్రపంచానికి తెలియజేయాలి డాక్టర్ గారు, తెలుసుకోవాలి ప్రపంచం. ఆ రోజు మీరు ఆ స్టార్టింగ్ పాయింట్, మీరు అంత పెయిన్ తీసుకొని స్టార్ట్ అయిన తర్వాత అసలు మీరు కోయిలకుంట్ల నుంచి హైదరాబాద్ మకాం ఎప్పుడు మార్చారు, ఎందుకు మార్చారు? ఇలా జర్నీ కొనసాగుతూ ఉంది. కర్నూలులో ప్రాక్టీసు చేస్తున్నప్పుడు రెగ్యులర్ ప్రాక్టీస్ కర్నూలులో 84లో మొదలుపెట్టిన తర్వాత 12 సంవత్సరాలు కర్నూలులో ఉంటూ కోయిలకుంట్ల, నంద్యాల వెళ్ళి రావడం జరిగేది ఆ పరిధిలో. సో ఇలా కొనసాగుతున్నప్పుడు మొట్టమొదట నాకు ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన దివాకర్ బాబు రచయిత, ఆయన మిసెస్ది కర్నూలు. ఆమె ఫ్రెండు ఒక ఆమెకు రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంది. కర్నూలులో ఉన్నప్పుడు మన క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్లో ఉండింది. సో రొమటాయిడ్ ఆర్థరైటిస్ వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి రాలేరు. అప్పుడు ఆమె భర్త వచ్చి ఒకనాడు నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ మీరు విల్ ప్లీజ్ కమ్ డౌన్ అండ్ సీ ద పేషెంట్. ఏమండి అదేం పెద్ద భాగ్యం ఉంది, వచ్చి నేను చూస్తానని చెప్పి చూసిన తర్వాత ఆమె జబ్బు నయం చేసిన తర్వాత వాళ్ళిద్దరు ఎవరు, దివాకర్ బాబు వాళ్ళ భార్య ప్లస్ ఈవె, వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ఆమె వరకు వెళ్ళింది. అప్పుడు ఆమె ఎస్వి కృష్ణారెడ్డికి చెప్పింది. సో ఆయన పేషెంట్ అవ్వటము, ఆయన మళ్ళా ఈ దివాకర్ బాబును తర్వాత సిరివెన్నెల సీతారామ శాస్త్రిని పరిచయం చేయటము, అలా దాని తర్వాత నెక్స్ట్ అధ్యాయంలో చిరంజీవి గారిని పరిచయం చేయటం, ఇలా జరిగింది. దాని తర్వాత మనం ఆయనకు జబ్బు నయం చేసిన తర్వాత ఆయనే ఒకనాడు అడిగాడు, మేము కూడా హైదరాబాద్కు షిఫ్ట్ అవుతున్నాము, మీరు కూడా హైదరాబాద్ షిఫ్ట్ అవుతే ఎక్కువ మంది పాపులేషన్కు మీ యొక్క సేవలు వినియోగించే అవకాశం వస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా చెప్పండి, మీరు ఎప్పుడు హైదరాబాద్ షిఫ్ట్ అవుతారని అనుకుంటారో అప్పుడు నేను మీ క్లినిక్ ఇనాగరేట్ చేస్తాను అని చిరంజీవి గారు అన్నారు. అలా మన క్లినిక్ ఇనాగరేషను ఆయన, రాఘవేంద్రరావు గారు, ఎస్వి కృష్ణారెడ్డి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, అల్లు అరవింద్, సురేఖ, వీళ్ళంతా వచ్చి చెన్నైలో ఉన్నారు, వాళ్ళంతా వచ్చి మన క్లినిక్ 96లో ఇనాగరేట్ చేశారు. అలా నేను ఏ చదివిన ప్రాంతం అయితే ఉండిందో అదే ప్రాంతంలో మళ్ళీ ప్రాక్టీస్ కోసం తిరిగి రావడం జరిగింది. ఇప్పుడు 96 నుంచి ఈ రోజు వరకు హైదరాబాద్లో ఉండి మనం ప్రజలకు సేవ చేస్తున్నాము. వాళ్ళ యొక్క ఏది జబ్బుకు సంబంధించిన ఇబ్బందులను తొలగించడానికి మన పాత్ర మనం నిర్వర్తిస్తున్నాం. కాబట్టి ఎందుకు నేనేమన్నానంటే నా జీవితంలో హైదరాబాద్ చాలా ముఖ్య పాత్ర అని చెప్పి. అవును అన్నారు. హైదరాబాదుకు నేను రాకపోయి ఉంటే నేను ఇంత పాపులర్ అయ్యే అవకాశం ఉండేది కాదు. కర్నూలులో మనం 12 సంవత్సరాలు 84 నుంచి 96 వరకు ఉన్న ఒక మంచి డాక్టర్గా గుర్తింపు, కానీ పాపులారిటీ తక్కువ. సిటీలో ఎప్పుడైనా పాపులారిటీ వచ్చే అవకాశాలు పెరుగుతాయి కనుక ఇక్కడికి వేరే దేశ విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వాళ్ళ బంధువులు అందరూ ఉండే అవకాశం ఉంది. కాబట్టి అలా మన యొక్క ఏమంటాము పేరు ఇతరులకు చేరటానికి ఎక్కువ అవకాశము ఇక్కడ ఏర్పడింది. అలా జర్నీ ఇప్పుడు వరకు కొనసాగుతూ ఉంది. సార్, ఈ ప్రయాణంలో మీరు మర్చిపోలేనటువంటి, అరే ఇది నేను నయం చేశాను అని మీకు గర్వం కలిగించినటువంటి సంఘటన ఏది సార్? అలాంటివి చాలా ఉంటాయి కానీ బట్ అతి ముఖ్యమైన విషయము అంటే ఈ ప్రపంచమే ఇంతవరకు చూడని ఒక కేసు చెప్పాలి. తప్పకుండా చెప్పండి. ఇప్పుడు ఒకవేళ నేను చేయకపోతే వేరే వాళ్ళు చేయటానికి కూడా అసాధ్యమైన కేసే ఇతరులు చేయడానికి వీలు కాని కేసుగా పిలువబడుతుంది. అవును. ఇప్పుడు మనం ఇక్కడ చర్చించాల్సిన విషయం ఏమంటే అమెరికాలో చికాగో అనే ఒక నగరం ఉంది. దాన్ని మోస్ట్ విండీ సిటీ అని అంటారు. ఎందుకంటే వాతావరణం ప్రతి గంటకు గంటన్నరకు ఒకసారి మారుతూ ఉంటుంది కాబట్టి. అలాంటి ప్లేస్లో ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ తుఫాన్ ఎప్పుడు వచ్చేది చెప్తాడు. తుఫాన్ ఎప్పుడు వస్తుందో అతను చెప్పగలడు. ఎందుకు చెప్పగలడు? ఇదేం ప్రాఫెసీ కాదు, జ్యోతిష్యం కాదు, అష్టసాముద్రికం కాదు, ఇవి కాదు. ఈ అష్టసాముద్రికం అవేం కాదు. అతనికి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏం జబ్బు అంటే గౌట్ అంటారు. కాలి బొటన్ వేలు ఉన్నట్లుండి క్రికెట్ బాల్ సైజుకు వాచిపోతుంది. ఎప్పుడు అది వాచిపోతుంది? ఆ ఊర్లో ఎప్పుడు తుఫాన్ ఉంటే ఆ రోజు వాచిపోతుంది.
ఓకే. దాన్ని బట్టి అతనికి తుఫాను వచ్చే విషయం ముందే తెలుస్తుంది. ఇప్పుడు మనకు వాతావరణ శాస్త్రజ్ఞులు ఉంటారు, వాళ్ళు తుఫాన్లు వచ్చేది ప్రిడిక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ప్రిడిక్ట్ చేస్తే ఒకసారి నిజం అవ్వచ్చు, ఒకసారి నిజం అవ్వకపోవచ్చు. కానీ ఈయన ప్రిడిక్ట్ చేశారంటే నిజమే. ఎందుకంటే ఆయనకు ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే తుఫాను వస్తుంది. అంతే కదా. తుఫాను రావటం వల్లనే దానికి ప్రాబ్లం వస్తాయి, వైస్ వర్సా. సో అతను ఒక 17 సంవత్సరాల నుంచి ఈ ప్రాబ్లంతో బాధపడుతున్నాడు. ప్రపంచం వల్ల తిరిగాడు, ఎక్కడ చూసినా కానీ ఇదే చెప్పాడు ఆయన. సార్, నాకు తుఫానుకు సంబంధం ఉంది, దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచించి నాకు మందు ఇవ్వండి. వాళ్ళు అన్నారు, వాళ్ళు పెద్ద మేధావులు కదా, మేధావులకు చిన్న విషయాల మీద అవగాహన తక్కువ ఉంటుంది, పెద్ద విషయాల వైపే వాళ్ళ దృష్టి మరలుతూ ఉంటుంది. అరే, నీకు తుఫానుకు ఏం సంబంధము? ఒక మనిషి తుఫాను వల్ల ప్రభావితుడన్న అంశము వైద్య చరిత్రలోనే లేదు. అలాంటిది నువ్వు మాకు అసలు వైద్య శాస్త్రానికే తెలియని జ్ఞానాన్ని మా వరకు తీసుకొచ్చి, ఇది సార్ నేను అబ్జర్వ్ చేసింది, దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీట్ చేయమని మమ్మల్ని అడుగుతున్నావు. సో యు ఆర్ ఏ ఫూల్ అని అతను తిట్టారు. ఏం చేస్తాడు ఒక పేషెంటు? మనకు చిన్న ఏదైనా కానీ కురుపులు వేస్తేనో, చిన్న వాపు వస్తేనే మనం కాలు తీసి కాలు పెట్టడానికి రాదు, విలవిల్లాడిపోతాం. ఒక బొటనవేలు, కాలు బొటనవేలు ఒక క్రికెట్ బాల్ సైజుకు వాచిపోతే అతను బాత్రూమ్ వెళ్ళాలంటే జోగా ఆడుకుంటే వెళ్ళేవాడు. అలాంటి పరిస్థితి. సో హైదరాబాదులో రావటం వల్ల జరిగిన ఉపయోగాల్లో ఇదొకటి. ఎందుకంటే హైదరాబాదులో నేను ఉండటం వల్ల నా పేరు ఏరే వాళ్ళకి తెలిసే అవకాశాలు బాగా పెరిగిపోయినాయి. అట్లా అమెరికాలో చికాగోలో ఇతనికి ఒకరు నా పేరు చెప్పడం జరిగింది. అమెరికా నుంచి, చికాగో నుంచి హైదరాబాద్కు ఒక పేషెంట్ ట్రీట్మెంట్ కోసం వస్తాడన్నది ఎవడైనా ఊహించగలడా? అసలు ఊహించలేము. ఎవడో అందరు హైదరాబాద్ నుంచి అమెరికాకి వెళ్తారు. ఇది రివర్స్ కదా. అమెరికా నుంచి హైదరాబాద్కి వస్తాడనేది ఊహకందని విషయం. వచ్చాడు, నా ఎదురు కూర్చొని, సార్ నేను సైక్లోన్ను ప్రిడిక్ట్ చేస్తాను అన్నాడు. నేను దండం పెట్టాను, నమస్కారం పెడితే అప్పుడు అతను అన్నాడు, ఏంటి సార్ మీరు నమస్కారం పెడుతున్నారు? నేను వెళ్ళిన దగ్గరనల్లా నన్ను తిట్టకుండా తిట్టిన వాడే ఉన్నాడు తప్ప మీలా సంస్కారవంతంగా నేను చెప్పిన విషయము గొప్పదని చెప్పిన వాడు ఎవడు లేడు అన్నాడు. అర్థమైంది. ఇంకా అప్పుడు ఎలా ఉంటుంది? ఈ పర్టిక్యులర్ కేసు నాకు 87 నుంచి వెయిట్ చేస్తున్నా. మీరు ఎందుకు? 87లో నేను నా లైబ్రరీ మీరు చూశారు కదా, కొన్ని వందల పుస్తకాలు ఉంటాయి. ఈ 100 పుస్తకాలలో ఎక్కడ కూడా ఇతని జబ్బును గురించి సవివరంగా రాయలేదు. నేను ఈ తెలుగు పుస్తకాలు కూడా ఇంగ్లీష్ పుస్తకాలతో పాటుగా చదువుతాను. ఒక తెలుగు పుస్తకంలో రాశాడు అక్కడ, ఏది ఈయన ప్రాబ్లం ఏదైతే ఈయన ఈరోజు మనకు వచ్చి చెప్తున్నాడో అదే ప్రాబ్లం రాశాడు. నేను ఆ రాసిన ఆ పుస్తకం నేను చదివిన తర్వాత ఆ రోజు నాలో కలిగిన భావం ఏంటంటే, కనీసం నేను చచ్చిపోయే లోపలైనా ఈ కేసును నేను ట్రీట్ చేసే అవకాశం నాకు వస్తుంది. బా, రేరెస్ట్ ఆఫ్ ద రేర్ ఆ కేసు. అంతే కదా. ఒక వ్యక్తి తనకున్న ప్రాబ్లము తుఫాను ప్రిడిక్ట్ చేసే స్థితి వరకు వెళ్ళగలిగిందంటే అద్భుతమైన అబ్జర్వేషన్ కదా. ఇలాంటి అబ్జర్వేషన్ను పేషెంట్ మన వరకు చేరవేసినప్పుడు జబ్బును నయం చేసే విషయంలో చాలా మనకు అనుకూలత ఏర్పడాలి. 87లో అది చదివిన తర్వాత నేను చనిపోయే లోపల ఎలాంటి వస్తే నిజంగా నా ధన్యం అవుతుంది కదా అనుకున్నాను. ఐ వెయిటెడ్ ఫర్ 20 years. 20 సంవత్సరాలు పట్టింది. 87 నుంచి 2007 వరకు వెయిట్ చేశాను. ఒక జబ్బు కోసము ఆ పేషెంట్ వస్తే బాగుండనే కోరికతో 20 సంవత్సరాలు దాని మీదనే ధ్యాస పెట్టే డాక్టర్లు ఎవరైనా ఉంటారా? ఎవరుండరు, పొరపాటున కూడా ఉండరు, మర్చిపోతారు అసలు. ఏదోలే వస్తే చేద్దాం లేకుండా అంటే అంత తదేక దృష్టితో ఏమి ఇలాంటి కేసును చేస్తే కదా నేను విశ్వమానవుడిగా రూపాంతరం చెందుతాను. అంతే కదా, విశ్వ విజేతగా రూపాంతరం చెందుతారని. సో 9th January 2007 ఈ పేషెంట్ నా దగ్గరికి వచ్చాడు. మామూలుగా మీకు అనుభవమే కదా, నా దగ్గరికి వస్తే ఒక 5 చుక్కలు నోట్లో వేస్తా అంతే. 2007 January 9వ తారీఖు అతను వచ్చినప్పుడు 5 చుక్కలు మందు వేసాను. బిలీవ్ మీ శ్రీకాంత్,
ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మళ్ళీ ప్రాబ్లం లేదు. లేదు. అద్భుతం. ఇలాంటి అద్భుతము ఎందువల్ల జరిగింది? హోమియోపతి గొప్పతనం వల్ల జరిగింది. ప్రసాదరెడ్డి గొప్పతనం ఏం లేదు. ఇలా ప్రసాదరెడ్డి గొప్పతనం అంతా కూడా చదివిన దాన్ని గుర్తుపెట్టుకోవడమే ఆయన గొప్పతనం ఈరోజు. ఆ మాట చెప్పడం మీ సంస్కారం. ఏమి? సో అట్ ఆల్ దట్ ఐఎమ్ టుడే ఈజ్ బికాజ్ ఆఫ్ హోమియోపతి. ఇక్కడ మీరు సమాజంలో ఏ స్థాయిలో ఉన్నారు, లేకపోతే మీరు ఏ ఇంట్లో ఉన్నారు అనేది కాదు సమస్య. మిమ్మల్ని హోమియోపతి అనే ఒక వైద్యశాస్త్రము ఎంత జ్ఞానవంతులుగా తీర్చిదిద్దింది, ఎంత సంస్కారం నేర్పింది అంటే అన్బిలీవబుల్. నేను హోమియోపతిలోకి వచ్చిన తర్వాతనే నాకు ఈ రకమైన మొత్తము జ్ఞాన సంపద దొరికింది అంట. ఆల్ఫ్రెడ్ క్రిస్టియన్ హ్యానిమన్ హోమియోపతి వైద్య పితామహులు. ఆయన కనుగొనినటువంటి ఔషధాలు ఎన్ని, ఆ తర్వాత హోమియోపతి వైద్యులు కనిపెట్టినటువంటి ఔషధాలు ఎన్ని డాక్టర్ గారు? ఆయన జీవితకాలంలో ఆయన 99 మందులు కనిపెట్టారు. దాని తర్వాత హోమియోపతి విస్తరణ మామూలు విస్తరణ కాదు. ఈరోజు దగ్గర దగ్గర 5,000కు మించి ఉన్నాయి. 5,000కు మించి. ఇక్కడ మనకు 5,000 మందులు అని చెప్పి వదిలేస్తే కన్నా అందులో గొప్పతనం మనకు తెలియదు. ఒక్కొక్క మందు పవర్ రేంజ్ 0 మొదలుకొని 5 కోట్ల వరకు ఉంటుంది. 0 to 5 crores. ఎస్, పవర్ రేంజ్ అంటే ఫర్ ఈచ్ మెడిసిన్. అంటే ఎంత విస్తృత చూడండి. కాబట్టి హోమియోపతికి ఫెయిల్యూర్ అనేది తెలియదు. హోమియోపతి ఫెయిల్ అవ్వదు, హోమియోపతి డాక్టర్ ఫెయిల్ అవ్వచ్చు. హోమియోపతి ఫెయిల్ అవ్వదు. అయితే గీతే డాక్టర్ దీనివల్ల అతను ఫెయిల్ అవ్వాలి. ఇప్పుడు ఆ రోజు మనము 87లో నేనేమి చదివినేది నా యొక్క సంస్కారహీనమైన విధానం వల్ల నేను మర్చిపోయి ఉంటే ఆయనకు మేలు జరిగేది కాదు కదా. గుర్తుపెట్టుకున్నారు, దాన్ని ఆ పరిశోధనల్ని ముందుకు తీసుకెళ్లారు, అధ్యయనం చేశారు, అనుశీలన 2 చేశారు నిరంతరం. దానివల్ల ఈ ప్రపంచంకి చాలా కష్టమైన ఒక జబ్బును నయం చేసిన తృప్తి మనకు మిగిలింది కదా. బికాస్ అదేమి నా సొంత జ్ఞానం ఏం కాదు. హోమియోపతి నుంచి హోమియోపతిలో ఆల్రెడీ ఉన్న జ్ఞానాన్ని మనం ఏం చేస్తాము, తొవి తీయడమే. అవును, అంతే తప్ప ఇక్కడ హోమియోపతికి ఏ డాక్టర్ కూడా ఏది కూడా వాడు మనం ఏం చేస్తాం కాంట్రిబ్యూషన్ ఏం లేదు. ఉన్న జ్ఞానాన్ని ఆల్రెడీ హోమియోపతి యొక్క లిటరేచర్లో ఉన్న జ్ఞానాన్ని సంపూర్ణంగా అవగాహన చేసుకొని దృష్టి దాని మీదనే పెట్టి ఎలాంటి విపత్తునైనా ఎలాంటి జబ్బునైనా ఎదుర్కోగలిగిన జ్ఞానం ఆల్రెడీ ఆ సైన్స్లో ఉంది కనుక మనం చేసే గొప్ప గొప్ప విషయం ఏమి లేదు అక్కడ. అంటే మీరు ఒక చోట రత్నం ఉందని తెలిసి ఆ రోజు ఆ జగాలు తవ్వినప్పుడు రత్నాలే వస్తాయి కదా. మరి ఆడ పెద్ద సమస్య ఏం లేదు. ఆడ రక్తం ఉందని చదివితే రక్తం వస్తుంది, రత్నాలు ఉన్నాయని చదివితే రత్నాలు వస్తాయి. సో ఇలా నా జీవితంలో నేను చాలా చాలా ఎప్పుడు సంతృప్తికరంగా ఫీల్ అయ్యే కేసులలో ఇది చాలా ప్రథమం. మీకు అల్లు రామలింగయ్య గారితో పరిచయం ఎట్లా కలిగింది? ఇక్కడ అదే మేము చెప్పినట్లుగా నాకు ఆయనతో పరిచయం ఉన్నప్పుడు ఆయన కాస్త తిక్క మనిషి అల్లు రామలింగయ్య గారు. సో చాలా రోజుల వరకు అల్లు రామలింగయ్యను ఈయన నాకు పరిచయం చేయలే. చిరంజీవి గారు పరిచయం చేయలే. ఒకనాడు నన్ను ఇంటికి తీసుకెళ్ళాడు, అల్లు రామలింగయ్య గారు ఇంటికి తీసుకెళ్ళి పరిచయం ఇదే. ఇంకా ఎట్లయినా కానీ మీకు తెలిసిన విషయమే కదా, ఒకసారి ఒక గొప్ప జ్ఞానం కోసము ఎవరైనా కానీ ఎదురు చూస్తున్నప్పుడు ఆ జ్ఞానం తారసపడితే సో న్యాచురల్గా వాళ్ళు చాలా విస్మయానికి గురి అవుతారు. అలా ఆయనతో నా జర్నీ మొదలైంది. చివరి 5 సంవత్సరాల్లో 40% లైఫ్ మన ఇంట్లోనే గడిపాడు ఆయన, రామలింగయ్య గారు. సో అట్లా అందరికీ ఆయన మందులు ఇస్తారు, ఆయనకు మనం మందులు ఇవ్వాలి. ఇదే జరిగింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ అనవసరం. ఇప్పుడు హోమియోపతి వైద్యుడు అన్నవాడు చాలా చాలా దాంట్లో తన్మయత్వానికి లోనవుతూ ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే అందులో ఉండే గొప్పతనాన్ని ఆస్వాదించిన వాడవుతాడు. హోమియోపతికి తెలియంది ఏమి లేదు. హోమియోపతికి తెలియంది ఏమి లేనప్పుడు జబ్బులో నయం చేయడంలో నీ కష్టం ఏంటి? కష్టమే లేదు అక్కడ. కష్టంగా ఫీల్ అవుతున్నామంటే ఆ సర్వస్వ జ్ఞానాన్ని మనం పొందలేదు అని అర్థం. ఇంతే, ఇంతకు తప్ప ఏం లేదు. సో
నాకు తెలిసి ఈరోజు హోమియోపతికి లొంగని జబ్బు లేనే లేదు. ఏ జబ్బు అయినా హోమియోపతికి లొంగాల్సిందే. ఎందుకంటే హోమియోపతి వైద్యశాస్త్రం కనిపెట్టబడినప్పుడు దాని తర్వాత జరిగిన పరిశోధనల టైంలో అసలు ఆయన జబ్బుల కోసం వెయిట్ చేయలే. హానిమన్ గారు ఉమ్. ఆయన ఎదురు చూడలా ఈ జబ్బు వస్తే దీనికి మందు కనిపెట్టాలని ఎదురు చూడలే ఆయన. ఓకే ఆయన ఏం చేశాడంటే అసలు జబ్బులే ఎందుకు వస్తాయి మానవులలో అని పరిశోధన మొదలుపెట్టాడు. ఇది అంతా రివర్స్ టెక్నిక్. అందరం జబ్బులు వచ్చినాక దాన్ని వెంటబడి దానికి ఒక ఆన్సర్ కనిపెట్టడానికి పరిశోధనలు చేసినాము, ప్రయోగాలు చేశాము, తర్వాత 20 సంవత్సరాలకు 30 సంవత్సరాలు దాన్ని కనిపెట్టాడని చెప్పినోడే కానీ అసలు జబ్బే ఎలా అవుతుంది, మానవుల్లో ఎలా మొదలవుతుంది అని చెప్పినవాడు ఎవడు లేడు. ఆయన మహానుభావుడు తప్ప. ఆయన ఏం చేశాడంటే అసలు జబ్బులు ఎందుకు వస్తాయి అంటే మనలో ఉండే ఈ రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ రక్షణ వ్యవస్థకు హాని కలగజేసే ఏ పదార్థమైనా మనుషులలో జబ్బుకు దారితీస్తుంది. సో ఆ రక్షణ వ్యవస్థను కుప్పగూల్చే అంశాలు ఈ భూప్రపంచం మీద ఏవేవి ఉన్నాయో తెలుసుకున్నాడు ఆయన. కొన్ని పదార్థాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మీరు ఉప్పు తీసుకోండి, ఆనియన్ తీసుకోండి, ఎల్లిపాయ తీసుకోండి, వెల్లుల్లిపాయ ఇలాంటివి ఎన్నే సరే హోమియోపతిలో 75% మందులు వృక్షజాలం నుంచే తయారు చేయబడతాయి. అలా ఆయన కెమికల్స్, అనిమల్ ప్రొడక్ట్స్, అనిమల్స్ నుంచి, తర్వాత హెల్దీ గ్లాండ్స్ ఆఫ్ ద బాడీ నుంచి, తర్వాత జబ్బు కలిగిన భాగాల నుంచి ఇలా మందులు తయారు చేసి ఆయన ఆ మందులు ఇచ్చి ప్రయోగం చేసి ఆ మందుల వల్ల ఉత్పన్నమైన జబ్బుల గురించి తెలుసుకున్నాడు. ఆయన మూల సిద్ధాంతం ఏంటంటే ఏ పదార్థానికైతే మనిషిలో జబ్బును కలిగిస్తుందో అదే పదార్థానికి ద్విగుణీకరించిన స్థితిలో దాన్ని పొటెంటైజేషన్ అంటారు, ఆ స్థితిలో అది తొలగిస్తుంది అని అర్థం. ఇప్పుడు మీరు ఉప్పు తీసుకున్నారు, అవునా, అర్థమవుతుంది. ఉప్పు తీసుకున్నప్పుడు ఉప్పు ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది, మీలో వేరే జబ్బు లక్షణాలు రియాక్షన్ అది రియాక్షన్ ఎలా ఇస్తుంది అన్నది జబ్బు లక్షణాలు ఉత్పన్నమవుతాయి. అదే జబ్బు లక్షణాలను తొలగించటానికి మీలో దగ్గర ఆల్రెడీ రెడీ రెపర్టాయర్ ఉంది. ఏంటి, మీరు ఆ ఉప్పును ఆరోగ్యవంతమైన మానవులో ప్రయోగించినప్పుడు అతనిలో ఏర్పడిన జబ్బు సముదాయము ఈరోజు మీరు ఈ పేషెంట్లో గుర్తిస్తున్న జబ్బు సముదాయం రెండు ఒకటైతే అది మందు. అవును, వాట్ ఇట్ కాజెస్ ఇట్ క్యూర్స్ అని. ఏదైతే ఈయన ఒక జబ్బును ఉత్పత్తి చేస్తుందో, ఉత్పన్నం చేస్తుందో ఆ మందుకు మాత్రమే ఆ జబ్బును తొలగించే శక్తి కూడా ఆ మందును పొటెంటైజ్డ్ ఫామ్లోకి మార్చిన పిమ్మట ఉంటుంది అని అర్థం. ఇదంతా న్యూక్లియర్ థెరపీ. ఇంతకుముందు ఆటం బాంబే పెద్ద బాంబు అనుకున్నాను, ఈరోజు న్యూక్లియర్ బాంబు వచ్చింది. ఆటమే కనపడదు, న్యూక్లియర్ ఎట్లా కనపడుతుంది? ఇలా ఉంటుంది శ్రీకాంత్. సార్ మీకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కూడా విడదీరానటువంటి అనుబంధం ఉంది అని అంటారు. అట్లాగే సీతారామ శాస్త్రి గారిని ఒక దశలో కాపాడిన డాక్టర్గా మీ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ తర్వాత కారణాలు ఏమైనా కావచ్చు, సీతారామ శాస్త్రి గారు ఈవేళ మన మధ్య లేరు. అసలు ఏం జరిగింది, దీని గురించి మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఫస్ట్ పరిచయం నేను చెప్పినట్లుగా ఎస్వి కృష్ణారెడ్డి నాకు సీతారామ శాస్త్రిని పరిచయం చేశాడు. ఆ రోజు నుంచి మా అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఫర్ ద లాస్ట్ 25 years ప్రతి విషయానికి ఆయనకు నేనే మంది, ఎంటైర్ ఫ్యామిలీ. సీతారామ శాస్త్రి ఏమి ఆయనకు ఒక 10 సంవత్సరాల కిందట క్యాన్సర్ వచ్చింది. ఆయన చాలా స్పెయిన్ స్మోకర్, అవును, విపరీతంగా తాగుతాడు, స్మోకింగ్. సో లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు యశోద హాస్పిటల్లో పార్ట్ ఆఫ్ ద లంగ్ వాజ్ రిమూవ్డ్. అప్పుడు నేను అతనికి అడిగింది ఏమంటే ఆ తొలగించిన భాగం నాకు ఇవ్వు అని. నేను దాన్ని లండన్ పంపించి చెప్పాను కదా ఇంతకుముందు, పొటెంటైజ్డ్ ఫామ్లో జబ్బును తొలగిస్తుంది, క్రూడ్ ఫామ్లో జబ్బును కలగజేస్తుంది. సో పంపించి మందు తయారు చేసి ఇచ్చాను. ఆ మందు వల్ల అతను 8 సంవత్సరాలు బతికాడు. ఆయన కాలపరిమితి పొడిగించబడింది, ఆయుష్ ఏం ప్రాబ్లం లేకుండా. అలాంటిది మళ్ళా ఏంటంటే అతనికి ఒక 2 years బ్యాక్ మళ్ళా పరీక్షలు చేసుకుంటున్నాను. పరీక్షలు చేసుకున్న తర్వాత వచ్చి కలుస్తాను అన్నాడు. నవంబర్ మొదటి వారంలో నా దగ్గరకు వచ్చాడు. వస్తే నేను ఒకటే చెప్పాను, నువ్వు ఒక్కసారి టేబుల్ ఎక్కావా టేబుల్లోనే ఉంటావు, దిగిరావని చెప్తున్నాను.
నీకేం అవసరం ఉంది? నేనున్నాను నిన్ను కాపాడటానికి. అద్భుతమైన హోమియోపతి ఉంది. అలాంటప్పుడు నువ్వు మళ్ళా ఆడికి పోయి టేబుల్ మీద పడుతూ మళ్ళీ కట్ చేసుకోవడం ఎందుకు? వద్దని చెప్పాను. యాక్చువల్గా నా జీవిత కాలంలో, మా ఇద్దరి పరిచయ కాలంలో ఎప్పుడూ కూడా ఆయన్ను నేను ఎప్పుడూ అంత గట్టిగా మాట్లాడిన అంశం లేదు అప్పటి వరకు. ఒకరోజు నవంబర్ ఫస్ట్ వీక్లో వచ్చినప్పుడు ఒక 45 మినిట్స్ మాట్లాడి చెప్పాను, ఇది కరెక్ట్ కాదు, ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు, నేను సాల్వ్ చేయలేని స్థితికి చెల్లినప్పుడు కదా అప్పుడు ఆలోచిద్దాం. అంతవరకు ఎందుకు వెళ్తుంది అది? మీకు సంబంధించిన జబ్బు స్థితిని పూర్తిగా అర్థం చేసుకున్న వాడిలా, ఒకవేళ నేనే అంతలా మీ జబ్బును ఏమంటాము లోపల వరకు నేను వెళ్ళలేకపోతే అప్పుడు కదా సమస్య వస్తుంది. ఏ మందు అయితే మిమ్మల్ని 8 సంవత్సరాలు కాపాడిందో ఫర్దర్గా ఎందుకు కాపాడలేదు? వెళ్ళాడు. మళ్ళా నవంబర్ 21వ తారీఖు వచ్చాడు. ఫస్ట్ వీక్లో వచ్చాడు. సెకండ్ పరీక్షలు చేసుకున్నాము మేము, మా కుటుంబం వల్ల సమిష్టి నిర్ణయం ఆపరేషన్ చేయాలని తీసుకున్నారు. నేను మళ్ళీ చెప్పాను, స్టిల్ యు ఆర్ గోయింగ్ అగెన్స్ట్ మై కైండ్ ఆఫ్ అడ్వైస్, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు సేవ్ యూ అట్ ఆల్, వద్దు అని మళ్ళీ 45 మినిట్స్ ఐ ఫాట్ విత్ హిమ్. వినలే. అంటే దురదృష్టం వెంటాడుతున్నప్పుడు ఏమి జ్ఞానపు మాటలు ఎవరు వినరు, అజ్ఞానంలోనే కూరుకుపోతారు. సో 21వ తారీఖు అయితే 22వ తారీఖు జాయిన్ అయ్యాడు. 22వ తారీఖు సర్జరీ చేశారు. 22వ తారీఖు రాత్రి అతనికి వామిటింగ్ అయింది. వామిటింగ్ అయినప్పుడు 3 మెతుకులు లంగ్స్లోకి వెళ్ళాయి. ఆ లంగ్స్లోకి వెళ్ళిన ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయలేక కిమ్స్ హాస్పిటల్లో అతను చంపబడ్డాడు. ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయలేక ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్ ఫెయిల్యూర్స్, అదే దాన్ని మనం మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటాం కదా. ఇక్కడ ఒక విషయం చెప్పాలి శ్రీకాంత్ సార్, హోమియోపతిలో ఒక మందు ఉంటుంది. మన దేహంలో ఎక్కడ ఫారిన్ బాడీ ఉన్నా మీరు ఆ పేషెంట్ను తాకాల్సిన అవసరం లేదు, కట్ చేయాల్సిన అవసరం లేదు, నొప్పి కలిగించాల్సిన అవసరం లేదు, రక్తపు చుక్క బయటికి రావాల్సిన అవసరం లేదు, ఘాట్ ఏర్పడే అవసరం లేకుండా ఆ ఫారిన్ బాడీని బయటికి తెప్పిస్తుంది. హోమియోపతిలో ఉంది. మరి అలాంటప్పుడు అంత గొప్ప సైన్స్ ఉన్నప్పుడు మనం వెళ్ళటం అవివేకం కదా. మీ శరీరంలో ఎక్కడ ఫారిన్ బాడీ ఉన్నా, మీరు తిన్నప్పుడు ఫిష్ బోన్ ఇరుక్కున్నా, లేకపోతే మనం పేర్లు ఉంటాయి, చెక్క పేర్లు, ఒక్కోసారి మనం ఏదైనా చేస్తుంటే చెక్క పేర్లు లోపలికి పోతుంది, కాళ్ళల్లోకి నీడిల్స్ వెళ్తాయి, కాళ్ళల్లోకి ముళ్ళులు వెళ్తాయి, మందు వేయడమే ఆలస్యం, మరుసటి రోజు నుంచి అవి బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. సో ఏది కూడా ఫారిన్ బాడీని మన బాడీ యాక్సెప్ట్ చేయదు మొదటిది. దానికి మందు అంటే ఏంది? ఇట్ ఈస్ ఏ హెల్పర్. మెడిసిన్ షుడ్ బి ఏ హెల్పర్ ఫర్ ది న్యాచురల్ డిఫెన్సెస్. మన శరీరంలో ఏవైతే న్యాచురల్ డిఫెన్సెస్ ఉన్నాయో ఆ డిఫెన్సెస్కు సహాయకారే మందు. అలాంటిది ఈరోజు వైద్యశాస్త్రం ఎలా తయారైంది, ఎలా వెళ్తుంది, హోమియోపతి లాంటి ఒక గొప్ప సైన్స్ను ఉపయోగించుకోవడంలో ప్రజలంతా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు, ఎందుకు ఒకే వైద్యం యొక్క మాయలో పడేసి వాళ్ళ దేహాలను మొత్తం సర్వనాశనం, ప్రాణాలను హరించేది చేస్తున్నారు. డాక్టర్ గారు, హోమియోపతి, అల్లోపతి, ఆయుర్వేదం మూడింటిని మీరు ఏ విధంగా విభజిస్తారు, విశ్లేషిస్తారు? ఆయుర్వేదం అనేది ఏజ్ ఓల్డ్ సైన్స్. అది 5000 సంవత్సరాల నుంచి ఉంది. ఆయుర్వేదము ఈరోజు సర్వనాశనం అయ్యేదానికి కారణము ఆ వైద్యశాస్త్రాన్ని అవలంబిస్తున్న వైద్యుల సంఖ్య పూర్తిగా తగ్గిపోవడం. వాళ్ళ డాక్టర్స్ సంఖ్య తగ్గిపోయిందంటే చదవటాలు అయితే చదువుతున్నారు, వైద్యం చేసే వాళ్ళ సంఖ్య పడిపోయింది, ప్రాక్టీస్ చేసే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. ఏ వైద్యశాస్త్రమైనా కానీ ఎందుకు పురోగతి సాధిస్తుంది? ఆ వైద్యశాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళు ఆ వైద్యశాస్త్రం యొక్క పురోగతికి పాటుపడితే అప్పుడు ఆ వైద్యం పురోగతి వైపు పయనం చేస్తుంది. ఇప్పుడు మనకి ఇంత హైదరాబాద్ ఉంది శ్రీకాంత్, ఎక్కడైనా కానీ ఆయుర్వేదంలో పేరెంట్కి కానీ వాళ్ళని ఎంతమంది ఉంటారు? వెతకాల్సి వస్తుంది. మహేష్ బాబు అట్లా వెతకాల్సి వస్తుంది, డాక్టర్ బుక్కా మహేష్ బాబు అట్లా పేర్లు వెతకాల్సి వస్తుంది. అంతే కదా. అవును.
మరి హోమియోపతిలో ఎంతమంది డాక్టర్లు ఉన్నారు? చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఏమి ఇంకా అలాగనే వేరే అదర్ సైన్స్ పేరు నేను చెప్పను కదా. చెప్ప ఎందుకు చెప్పరు డాక్టర్ గారు మీరు? ఈరోజు మానవాళి ఇంత ఆరోగ్య స్థితిలో ఉందంటే, ఆరోగ్య స్థితి, అనారోగ్య స్థితి కాదు, ఆరోగ్య స్థితిలో ఉందంటే ఒకే ఒక వైద్యశాస్త్రం కాదు. మరి ఆ వైద్యశాస్త్రాన్ని నేను ఉచ్చరించి ఏదో చెప్తారు చూడండి, ఒక పవిత్రమైన టంగుతో హోమియోపతి యొక్క అసలు సిసలు స్వరూపాన్ని ఆస్వాదించి అది తిన్న తర్వాత వేరే దాన్ని తినమని నన్ను అడిగితే నేను తినగలనా? అలాగని అందుకని ఇది అదే జరిగేది. హోమియోపతి అని ఒక అతి మాధుర్యమైన తేనె చుక్కలను గోలిన తర్వాత అంతే కదా. ఏమి ఇలాంటిది ఎట్లంగా దానికి తోడుగా ఇంకొకటి చెప్పదలుచుకునేది ఏంటంటే శ్రీకాంత్, ఇది చాలా మనం తప్పకుండా చెప్పాల్సిన అంశం ఇది. అసలు ప్రసాద్ రెడ్డి వాడు బతుకుతుండేదే అవతలి సైన్స్ యొక్క ఫెయిల్యూర్ వల్ల. ఓహో, ఇది మామూలు స్టేట్మెంట్ కాదు ఇది. ఎందుకు రావాలి ప్రసాద్ రెడ్డి దగ్గరికి? అసలు ఎందుకు రావాలి? అవతల వైద్యశాస్త్రంకే కదా వెళ్తారు అందరూ. అవతల వైద్యశాస్త్రంకి వెళ్ళినప్పుడు అక్కడే జబ్బులు తొలగించబడితే ఇక్కడికి ఎందుకు వస్తారు? నాలాంటి వాడిని నన్ను నిజంగా అయితే ఆ వైద్యశాస్త్రంలో సత్తా ఉంటే భిక్షం ఎత్తుకొని బతకాలి. ఆ స్థితి లేదే. సో మై సక్సెస్ ఈజ్ ఎంటైర్లీ బికాస్ ఆఫ్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది అదర్ సైన్స్. ఇంతకన్నా అసలు అబ్జర్వేషన్ అక్కర్లేదు శ్రీకాంత్. వచ్చినోడల్లా నేను 10 సంవత్సరాలు తీసుకున్నా, 15 సంవత్సరాలు తీసుకున్నా, 20 సంవత్సరాలు తీసుకున్నా, వేసుకుంటే బాగుంటుంది, వేసుకోకపోతే మరుసటి రోజు నేను ఉన్నా అన్నట్లు వస్తుంది. ఏంటది? దట్ ఈస్ జస్ట్ మెడిసిన్ ఆఫ్ మెయింటెనెన్స్. ఎన్నాళ్ళు భరిస్తాం? ఎంతలా ఇంకా ఎక్కువగా వ్యాధిగ్రస్తులం అవుతాం? ఇప్పుడు ఒక విషయం కంపారిజన్ చెప్తాను ఇక్కడ. తప్పకుండా. మీరు జర్నలిస్ట్గా మీ జీవితం ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 20, 30? 35 సంవత్సరాల్లో మీ యొక్క జర్నలిజం జీవితం ప్రారంభించినప్పుడు మీ స్థాయి, మీ ఖ్యాతి, మీ యొక్క వేతనము ఇవన్నీ చాలా తక్కువ. ఈరోజు యు ఆర్ సంథింగ్ వెరీ బిగ్. దీన్ని ఏమంటారు? పురోగతి. దాన్నే ప్రోగ్రెస్ అంటారు, దాన్నే డెవలప్మెంట్ అంటారు, దాన్నే ఏమంటాము? గ్రోత్ అంటాము. ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ ప్రజలంతా చాలా గాఢంగా కేంద్రీకరించి గమనించాల్సిన విషయం చెప్తున్నా. ఏమి ఒక వ్యక్తి జీవితంలోనే 35 సంవత్సరాలలోనే ఇంత ప్రగతి సాధించటానికి అవకాశం ఉంటే ఒక వైద్య శాస్త్రము అది పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఎంత ప్రగతి సాధించాలి? పుట్టినరోజు ఉన్న సంఖ్య కన్నా, జబ్బుల సంఖ్య కన్నా ఈరోజు జబ్బుల సంఖ్య పెరిగితే అది ఎట్లా పురోగతి సాధించినట్టు? పురోగతి కానే కాదు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అంశం. ఇది నేను అవుట్ ఆఫ్ వెరీ పెయిన్ చెప్తున్నాను. నేను మీ జీవితాలను నాశనం చేసుకుంటున్నాను. ఎందుకు? మీ వ్యక్తిగత జీవితంలో ఎంత పురోగతి మీరు సాధిస్తున్నప్పుడు ఒక వైద్య శాస్త్రము అది పుట్టిన రోజు ఉన్న జబ్బుల సంఖ్య కన్నా కొన్ని 100 రెట్లు పెరిగిపోతే అది ఎలా పురోగతి సాధించింది? ఈరోజు ఆ వైద్య శాస్త్రమే ఎందుకు అంత పాపులర్ అయింది? పాపులర్ చేశారు అని మనం వెళ్ళటం వల్ల జరుగుతూ ఉంది. అది ప్రతి ఒక్కడు అలా కాదు. ప్రతి ఒక్కడు ప్రసాద్ రెడ్డి ఆలోచించినట్లు ఆలోచించి, శ్రీకాంత్ ఆలోచించినట్లు ఆలోచిస్తే అసలు విషయం తెల్లం అవుతుంది కదా. నీ పయనము పురోగతి వైప, నీ పయనము తిరోగతి వైప. ఎప్పుడు పురోగతి వైపే ఉండాలి. ఇది ఎక్కడ జరిగింది? ఎవడైనా సరే అసలు ఒక పేషెంట్ అనేవాడు నా దృష్టిలో మహాత్ముడు. పేషెంటే మహాత్ముడు. మేమంతా పెద్ద మహితాత్వమైన విషయాలు మా దగ్గర ఏమి ఉండవు. సైన్స్ గొప్పదైతే నువ్వు మహితాత్ముడే అవుతావు. సైన్స్లో సత్తా లేకపోతే అది చెత్త అవుతుంది. పేషెంట్ను గురించి గొప్ప గౌరవంతో మాట్లాడే డాక్టర్లు ఈరోజు ఎవడైనా ఉన్నాడా? అస్సలు లేరు. అంటే వాళ్ళని మనం కించపరుస్తున్నామని కాదు, కానీ
కించపరుస్తున్నాం అనేది కాదు, నువ్వు పేషెంట్ను కించపరుస్తున్నప్పుడు నిన్ను కించపరిస్తే నష్టమేంది? ఇక అర్థమైంది. ఒక రోగి అనేవాడు ట్రెజర్ ఆఫ్ నాలెడ్జ్ నా దృష్టిలో. నీకు జీవితాన్ని ప్రసాదించిన వాడిని ఏమంటావు? యు ఆర్ మై లైఫ్ అంటాం. నేను పేషెంట్ ఎడల నాకున్న గౌరవ భావానికి ప్రతీకగా కొన్ని లైన్స్ రాశాను, చెప్తాను. తప్పకుండా. మనకు లైఫ్ ఇచ్చిన వాడిని ఏమంటాము? అంతా యు ఆర్ మై లైఫ్ అంటాము. నేను ఎలా మొదలు పెట్టానంటే, ఓ నా జీవమా, నీ వ్యాధి జ్ఞానాన్ని నాకు దారపోసే మిత్రమా, వ్యాధి జ్ఞానాన్ని నాకు ధారపోసే మిత్రమా, నీవు పలికే ప్రతి పదము నాకు శాస్త్రమే, నీవు వివరించే ప్రతి బాధ నాకు వరమే, నీకు తెలియంది నాకెట్లా తెలిసేది, నీవు పలికితే కదా నా మెదడుకు పని కలిగేది, నీ రుగ్మత జ్ఞానము అపారం, నేను నేర్చేది ఆ బాధ సారం. ఆహా, అద్భుతం. నీ వ్యాధి బాధ నేను అనుభవిస్తే నాలో వెలుగును నివారణ జ్ఞానం, వా, నీవిచ్చే నీ జబ్బు సంపద నాకు సామ్రాజ్యం, నీ వ్యాధి బాధ తొలగిస్తే నాకు దొరుకును నీ ఆశీర్వాదం, ఆ ఆశీర్వాద బలమే నన్ను కాపాడుతుంది అన్ని రుగ్మతల నుండి కలకాలం. ఆ రకంగా నాకు ఆరోగ్యాన్ని నీ ఆశీర్వాద రూపంలో ఇస్తున్న నేస్తమా, అందుకు నేను ఎంతో రుణపడి ఉన్నా, అందుకో నా జేజేలు నువ్వెక్కడున్నా. ఓ, అద్భుతం సార్. ఇలా ఆలోచించున్నాడు ఎవడైనా ఉన్నాడా ప్రపంచంలో? పేషెంట్ అంటే ఎవరు? ఫౌంటైన్ ఆఫ్ నాలెడ్జ్. హీఈస్ మై ట్రెజర్. అందుకే చెప్పాను, నీవిచ్చే నీ జబ్బు సంపద నాకు సామ్రాజ్యం అని. ఏమయ్యా అలాంటి మహానుభావుడు. ఈరోజు ఈ వైద్యశాస్త్రం ఇంతలా డెవలప్ అయింది అన్నదానికి కూడా కారణం ఓన్లీ రోగే. నీ బాధ నీదిలోనే ఉండిపోతే, అది నా వరకు చేరవేయకపోతే నీ బాధ తొలగించే అవకాశం నాకెలా వస్తుంది? నా జ్ఞానం నీకెలా ఉపయోగపడుతుంది? ఇంతలా ఉంది. అంతే, ఇంత డివోటెడ్గా ఉండాలి, ఇంత అంకిత భావంతో ఉండాలి, ఇంత సత్యనిష్టతో ఉండాలి. సార్, ఈవేళ తెలుగు రాష్ట్రాలలో, సరే హైదరాబాద్ కాసేపు పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్కి వస్తే, నాకు గుర్తున్నంతలో కడప, బందరు, రాజమండ్రి, ఈ 3 చోట్ల మాత్రమే కడప, గుడివాడ, కడప, గుడివాడ, రాజమండ్రి, 3 చోట్ల మాత్రమే హోమియోపతి కళాశాలలు ఉన్నాయి. ఏవి? గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల. అసలు ప్రభుత్వం అసలు ఏమాత్రం అసలు దీని మీద దృష్టి పెట్టకపోవడానికి మీరు దీనిని అసలు ఎట్లా మీరు దీన్ని భావిస్తారు? ఇది చాలా మంచి ప్రశ్న శ్రీకాంత్ సార్. ఇది ప్రజలంతా గుర్తించాల్సిన ప్రశ్నే మీ యొక్క నోటి నుంచి వెలువడింది. సార్, థ్యాంక్ యూ సార్. అసలు ఒక వైద్య శాస్త్రం యొక్క డామినెన్స్ వల్ల అంతే, ప్రతి విషయాల్లో వాళ్ళ డామినెన్స్ తప్ప వేరే వైద్య శాస్త్రాల డామినెన్స్ లేదు. ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఒక మెడికల్ డిపార్ట్మెంట్ తీసుకున్నా, ఆ వైద్యులేనా అందులో ఆఫీసర్లుగా ఉండాలి? అవును, అదే నా ప్రశ్న కూడా అదే. అంతే కదా. ఇప్పుడు ఎవడైనా వైద్యుడే. నువ్వే వైద్యుడే అయినప్పుడు అవతలోడు వైద్యుడు కాకుండా ఎలా ఉంటాడు? వానికి కూడా డిగ్రీ ఉంది కదా. నీకు ఎలా డిగ్రీ ఉందో వానికి కూడా ఉంది. మనకి ఏ యూనివర్సిటీలు డిగ్రీలు ఇచ్చాడో వానికి కూడా అదే యూనివర్సిటీ ఇచ్చింది కదా. మరి అలాంటప్పుడు నువ్వు వాడిని చిన్నచూపు చూస్తున్నావు. ఏ విషయంలోనైనా, ఈ ఉద్యోగాల పంపిణీలో కానీ, పొజిషన్స్ ఇవ్వటంలో కానీ, ఇవన్నీ కూడా. అలాంటప్పుడు జరుగుతుండేది ఏంటంటే, మొత్తము ప్రభుత్వ యంత్రాంగమే వాళ్ళ చేతిలో ఉండటం వల్ల, ఆఫీసర్సే వీళ్ళకు మినిస్టర్స్కు అనుసంధానమై ఉండటం వల్ల, వాళ్ళు చెప్పే విషయాలే వీళ్ళు విని ఇదే ప్రపంచం అనుకొని, ఆ వైద్యశాస్త్రం మిగతా వైద్యశాస్త్రాలనే ఆడ ఉనికే లేకుండా చేస్తున్నారు. దీనివల్ల ప్రభుత్వం యొక్క ప్యాట్రనేజీ హోమియోపతికి సంబంధించి ఆల్మోస్ట్ జీరో. కేవలము ఈరోజు ప్రజలు బాగుపడుతుండేది వాళ్ళల్లో ఉండే విశేషణ జ్ఞానం మాత్రమే వాళ్ళని కాపాడుతూ ఉంది. ఎవరైతే మన ఈ వైద్యశాస్త్రంలో ఏమీ లేదు అని తెలుసుకొని వేరే వైద్యశాస్త్రాలకు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు మాత్రమే బాగుపడుతున్నారు. అర్థమైంది. ఇలా
కాబట్టి ఇదంతా ఎలా ఉందంటే ఈయన తిరోగమనం తప్ప పురోగమనం ఏమీ లేదు. అందువల్లనే జబ్బుల సంఖ్యలు పెరిగిపోతున్నాయి. వేరే వైద్య శాస్త్రాల యొక్క ఉపయోగాన్ని ప్రజలు పూర్తిగా పొందే అవకాశాలు తక్కువైపోతున్నాయి. ఇప్పుడు మనం 4 రోడ్ల కూడలికి వెళితే కూడా మీకు జనరిక్ మెడిసిన్స్ తర్వాత అలోపతి మెడికల్ షాప్సే మీకు పుట్టగొడుగుల్లాగా కనిపిస్తాయి, కానీ హోమియోపతి మెడికల్ షాప్స్ మీకు ఎక్కడో దాన్ని వెతుక్కొని వెళ్ళాల్సి వస్తుంది. డాక్టర్ గారు కూడా ప్రిస్క్రైబ్ చేసి లేకపోతే డాక్టర్ గారు ఇచ్చి, డాక్టర్ గారు అందుబాటులో లేకపోతే డాక్టర్ గారికి పేషెంట్లు ఫోన్ చేసి మీరు ఇచ్చిన మందులు అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళాలంటే మీరు ప్రిస్క్రైబ్ చేసి పలానా హోమియోపతి మెడికల్ స్టోర్కి వెళ్ళండి అంటే వీళ్ళు వెతుక్కొని వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఎందుకు ఏర్పడిందంట? సేమ్ ఇదే డామినెన్స్, ఓన్లీ డామినెన్సే. మొన్న నా పేషెంట్ స్విట్జర్లాండ్ వెళ్ళారు. ఆవిడ వచ్చి నాకు చెప్తా ఉంది, సార్ మీరు స్విట్జర్లాండ్ వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్, అక్కడ వేరే వైద్య శాస్త్రానికి సంబంధించిన మెడికల్ స్టోర్ ఎత్తుకోవాలి కానీ ఎక్కడ చూసినా హోమియోపతి మెడికల్ స్టోర్స్. వాట్ ఏ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్. నిజంగా చాలా సంతోషించుంటారు. చాలా అదే చెప్తున్నా, ఎందుకంటే వాళ్ళు నాకు చాలా హార్డ్ కోర్ పేషెంట్స్. నాకు అటువంటి 50 వెళ్ళేసి వచ్చి చెప్పినప్పుడు చాలా అదే అట్లా చాలా. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్ వెళ్ళినా అదే పరిస్థితి అక్కడ. ఇదంతా కూడా ఏమంటాం చూడు, అసలు విషయాన్ని మర్చిపోయి కొసరు విషయాలకు ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఈ ప్రభుత్వ యంత్రాంగంలో కనీసం ఒకరికి కూడా హోమియోపతిని గురించిన పరిపూర్ణమైన జ్ఞానం లేకపోవటం వల్ల ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తూ ఉంది. నాకు గుర్తున్నంతలో మా చిన్నతనంలో మెదడు వ్యాధి వస్తుందని చెప్పి ముందుగానే వచ్చి స్కూళ్ళల్లో పిల్లలకి మందులు వేసింది హోమియోపతి డాక్టర్స్. నాకు బాగా ఇప్పటికీ గుర్తుంది. ఒక వ్యాధి ప్రబలుతున్నప్పుడు లేకపోతే ఒక కొత్త వ్యాధి వ్యాపిస్తున్నప్పుడు ముందుగా దీనికి ఔషధాలు ఉన్నాయి, మేము ఇవ్వగలము అని చెప్పి వచ్చేది సమాజంలో హోమియోపతి డాక్టర్సే కనిపిస్తారు. అయితే సమాజం నుంచి వస్తున్నటువంటి ఆ సమయంలో ఇటీవల కాలంలో మరీ ముఖ్యంగా కరోనా సమయంలో కూడా ట్రోల్స్ చేశారు హోమియోపతి డాక్టర్లని. మీరు దేనికైనా సరే మందు కనిపెట్టేసామంటారు, మందులు మీ దగ్గర ఉన్నాయంటారు, మీరు వచ్చేస్తారు, మీరు అవసరమైతే ఇప్పుడు తగ్గించండి అన్న సవాళ్ళు కూడా హోమియోపతి డాక్టర్స్ని విసిరారు. వీటిని ఎట్లా తీసుకుంటారు మీరు? ఇప్పుడు ఆడలేక మధ్యలో ఓడటం అని ఒకటి ఉంది. గొప్ప జ్ఞానము నలుగురు నడిచిన దారిలో నడవదు, అది ఎప్పుడూ కొత్త మార్గాలను వెతుక్కుంటుంది. అది ప్రకృతి సూత్రం. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నప్పుడు ఇనిషియల్గా మాట్లాడినప్పుడు చెప్పాను నేను, హోమియోపతి మందులు జబ్బు వచ్చిన తర్వాత కనిపెట్టబడడం జరగదు. జబ్బు రాకముందే ఏ పదార్థానికి జబ్బును ఉత్పన్నం చేసే స్థితి ఉందో కనుక్కున్నారని చెప్పాను. అవును, మన ఇంటర్వ్యూ మొదట్లోనే ఇది జరిగింది. కాబట్టి జబ్బు వచ్చిన తర్వాత మందు కనిపెట్టే ప్రసక్తి ఇక్కడ లేదు కదా. అది నువ్వు 20 సంవత్సరాలు కనిపెట్టా 30 సంవత్సరాలు కన్నా అంత లోపల ఆ జబ్బుతో బాధపడిన వాళ్ళు ఒక పోతారు తప్ప మిగిలేవాడేవాడు లేడు కదా. కాబట్టి ఇదంతా కూడా చేతగాంతనం. ఇప్పుడు హోమియోపతిలో దానికి ప్రివెంటివ్ మెడిసిన్ ఉందా లేదా అని నిరూపించడానికి ఏమో అవసరము, జబ్బు రాకుండా చేస్తే నిరూపించినట్లే కదా, దాన్ని నిరోధించినట్లే కదా. ఇప్పుడు మనం కరోనా టైంలో కొన్ని లక్షల మందికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చాం, మళ్ళీ ఒకరు కూడా చనిపోలేదే. 2500 మందిని మన ఛాంబర్లోనే ట్రీట్ చేశాం కదా. ఇక్కడే ట్రీట్ చేశారు. వాళ్ళు మాస్క్ పెట్టుకోనక్కర్లే, మాస్క్ మనం పెట్టుకోనక్కర్లే. మాస్క్ జబ్బు రాకుండా కాపాడుతుంది. అసలు మాస్క్ ప్రతి సంవత్సరము ఎల్లకాలం పెట్టుకుంటుంటే అసలు జబ్బే రాకూడదు కదా. మాస్క్ పెట్టుకున్న చాలామందికి జబ్బు వచ్చింది, చాలామంది జబ్బు బారిన పడ్డారు. అంటే ఎప్పుడే కానీ నిజం ఎప్పుడు కఠినంగా ఉంటుంది, అబద్ధం ఎప్పుడు బాగా తేనె పూసిన కత్తిలా ఉంటుంది. ఇక్కడ చెప్పాను కదా, అసలు ముఖ్యంగా మీలాంటి వాళ్ళని కొందరిని మినహాయిస్తే ఈ ప్రెస్ చేసిన ద్రోహం ఎవరు చేయలేదు అంటాను సార్. అంటే వీళ్ళకి ఎందుకు ప్రసాద్ రెడ్డి దగ్గరికి పోయి ఇంటర్వ్యూ తీసుకోవాలన్న జ్ఞానం రాదు? ఆయన ఎక్కువ ఉపయోగపడుతున్నాడా లేక మీరు ఉపయోగపడుతున్నాడా? కంబైన్ పెయిడ్ ఇంటర్వ్యూ కాదు, కమర్షియల్ ఇంటర్వ్యూ కాదు, ఏవి కాదు కాబట్టి రారు ప్రసాద్ రెడ్డి. అంటే ఏంటి నువ్వు చేస్తుండేది? అదే నువ్వేం సేవ కాదు కదా నువ్వు చెప్పేది, షేవ్ చేస్తున్నావు. అలాంటి వానికి నా దగ్గర ఇంటర్వ్యూ తీసుకునే అర్హత కూడా లేదు. వచ్చినా కానీ నేను రిజెక్ట్ చేయొచ్చు. కానీ నువ్వు బాధ్యత ఏంది? అన్నీ సరే, ప్రభుత్వం అయితే అలా ఒకే పందాలో ప్రవర్తిస్తున్నప్పుడు మీడియా ధర్మం ఏముంది? అసలు విషయాన్ని ప్రజలకు చేరవేయడమే మీడియా యొక్క ప్రథమ కర్తవ్యం.
అసలు ఇన్ఫర్మేషను, అసలు నిజాలను ప్రజల వరకు తీసుకెళ్ళేవారా? ఇంతలా మొత్తము కొన్ని లక్షల మందికి ప్రివెంటివ్ మెడిసిన్ ఇచ్చిన వ్యక్తి ఒకవైపు 2500 కేసును తన చేంబర్లోనే పేషెంట్కు ఏ రకమైన ఇన్కన్వీనియన్స్ కలగజేయకుండా, ఒక్కరోజు కూడా ఆక్సిజన్ పెట్టుకోనివ్వకుండా 5 రోజుల్లో జబ్బును నయం చేసిన చరిత్ర ఒకవైపు ఉంటే, మీరు ఇంటర్వ్యూ చేసేది ఎవరిని? ఎంత బాధేస్తుంది? ఏమీ తెలియని వాళ్ళనా? ఏమి తెలిసిందని అంటే, ఇప్పుడు ఒక జబ్బును నయం చేసిన వాడు తెలిసిన వాడు, కానీ జబ్బే నయం చేయని వాడు ఎలా తెలిసిన వాడే అవుతాడు? అంతే కదా. సో ఇక్కడ ఇన్ని రకాల పాఠాల వల్ల జరిగిన డ్యామేజ్ మధ్యలో మనం ఇంత విజృంభించాల్సిన అవసరం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు జ్ఞానం వైపు నీ పయనం లేదు కదా, అజ్ఞానం వైపు ఉంది. ఇప్పుడు వైద్యుడు అంటే ఆ వైద్య శాస్త్రానికి సంబంధించిన వాళ్ళే వైద్యులా? వాళ్ళ వల్ల ఈ సమాజం మొత్తం అంతా వ్యాధి రహితం అయిపోయిందే? అంతే కదా, కాలేదు కదా. మీరు చేసిన తర్వాత మాట్లాడండి, వ్యాధి రహితం చేశాము, వీ హ్యావ్ రిమూవ్డ్ ద ఇల్నెస్, వీ హ్యావ్ ఎరాడికేటెడ్ ద ఇల్నెస్. ఏదైనా చేయగలిగినామా ఇంతవరకు? అదే ఇదంతా కూడా సవతి ప్రేమ అంటామే. దానికి ఈ వైద్య శాస్త్రాలలో బలి అవుతున్నాయి. ఒక వైద్య శాస్త్రం మాత్రమే బాగుపడతా ఉంది. అదే వైద్య శాస్త్రం అని నమ్మే స్థితిని ఈ మీడియా కూడా కల్పిస్తూ ఉంది. ఇప్పుడు వీళ్ళకు ఈ 2500 మంది కేసెస్ కనపడవా? మామూలు విషయం కాదు 2500 కేసులు అంటే. అలా కాదు. ఇప్పుడు ఒక పీపీ కిట్టు, 3 మాస్కులు, 4 గ్లౌజులు, మాటి శానిటైజర్ చుట్టూ అద్దాల మేడ, పేషెంట్ ఏమో ఆవిడ దూరం. నేను ఇంతకుముందు చెప్పాను, పేషెంట్ అంటే ఒక పెద్ద గని అని చెప్పాను, జ్ఞానపు గని అని చెప్పాను. నా యొక్క పరిశీలన, నా యొక్క పేషెంట్లో ఉన్న గౌరవభావం ఎక్కడ ఉంది, వాళ్ళు చేసే పేషెంట్ల ఎడల గౌరవభావం వాళ్ళు ఎక్కడ ఉంది? ఏమన్నా పోలిక ఉందా శ్రీకాంత్? అసలు ఏంటయ్యా, మహాత్ముడు అతను పేషెంట్ అనేవాడు. ఈ వైద్య జ్ఞానం ఇంతలా పెంపొందించడానికి ఉపయోగపడినవాడు ఆయనే. పేషెంట్ నీకు ఇప్పుడు మనం అనుకున్నట్లు అమెరికా నుంచి వచ్చిన పేషెంట్ ఒక కొత్త జబ్బు, అతను మనకు జ్ఞానం ఇచ్చినట్లే కదా. అవును. అలాంటి జ్ఞానం ఆ వ్యక్తి నుంచి మనం నేర్చుకున్నప్పుడు రేపు వచ్చే కొన్ని వందల కేసెస్ ఆఫ్ దట్ టైప్ వీఆర్ ఏబుల్ టు కంటైన్ కదా. మరి ఏంటి అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప జ్ఞాని. అందుకే నీవిచ్చే నీ జబ్బు సంపద నాకు సామ్రాజ్యం అన్న. ఇప్పుడు నయం కాని మొండి వ్యాధుల్ని అసలు దశల వారీగా ఎలా నయం చేస్తారు డాక్టర్ గారు హోమియోపతిలో? నయం కాని వ్యాధి, నయమయ్యే వ్యాధి అనేది మనం విశ్లేషించుకోవడమే. వ్యాధి అనేది వచ్చిందే నయం కావడానికి. అద్భుతం. అసలు ప్రకృతిలో వచ్చే ఏ విషయమైనా ఇంతకు ముందుకు తెలిసిన శాస్త్ర విజ్ఞానానికి లోబడే ఉంటుంది, కానీ అవలి వైపు ఉండదు. అదే హోమియోపతి విస్తృతి మహా గొప్పది. అలాంటి వైద్య శాస్త్రానికి అసాధ్యమైన జబ్బు నేను ఇంతకుముందే చెప్పాను, చాలా ప్రస్ఫుటంగా చెప్పాను. హోమియోపతి నెవర్ ఫెయిల్స్, ద ఇండివిజువల్ డాక్టర్ ఫెయిల్స్ అని చెప్పాను. ఇదే సూత్రమే మళ్ళా నేను చెప్తాను. ప్రసాద్ రెడ్డికి వీలు కాకపోవచ్చు, కానీ సైన్స్కి వీలు కాకుండా లేదు. మీ కాంటెంపరీస్లో మీరు అడ్మైర్ చేసేటటువంటి డాక్టర్స్ ఎవరు? నా దగ్గర అంత పెద్ద అవతల వాళ్ళ గురించి సమాచారం ఉండదు. హోమియోపతిలో మీతో పాటు ప్రయాణం చేసి నేను అదే చెప్పలేను, ఎందుకంటే ప్రసాద్ రెడ్డి ఈజ్ యూనిక్. ప్రసాద్ రెడ్డి ఈజ్ యూనిక్, హౌ కెన్ ఐ రియల్లీ కామెంట్ ఆన్ ఎనీబడి? ఆ అవసరం కూడా మనకు లేదు. ఇంకొకటి, ఇప్పుడు నాకు ఇంతకుముందు ఒకసారి ఐ డ్రీమ్స్లో ఒక ఇది వచ్చింది, ఇంటర్వ్యూ చూసి ఉంటావు. అప్పుడు మా కాలేజీలో నాకు ప్రొఫెసర్గా ఉన్న ఆయన ఫోన్ చేశాడు, ఏమయ్యా ప్రపంచాన్ని మొత్తం మారుస్తున్నావే నువ్వు అని. అది కాంప్లిమెంట్. ఆయన నాకు టీచర్, ఆయన హోమియోపతిలో. ఆయనే నాకు ఫోన్ చేసి ఇది అన్నాడు, ఎంతో మాకు చెప్పాలని ఉంటుంది, కానీ చెప్పే ధైర్యం లేక ఇలా నిలిచిపోయాము. అంతే కదా. నేను చెప్పే ప్రతి విషయము కూడా
ఇతరులకు ఇబ్బంది కలగజేసే విషయం అయితే కూడా నేను భయపడను. ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? జ్ఞానవంతుడు ఎవడికి భయపడు. దాన్నే ఇంకొకటి చెప్పాలి శ్రీకాంత్, ఇప్పుడు మనకు అంటే ఇది అంతా సందర్భం వచ్చింది కదా. గంగా ప్రవాహం ఇది. అవును. ఏమి హోమియోపతిలో నుంచి నేను ఎంత పోతా ఉంటే ఆ మహానుభావుడు ఈ వైద్యశాస్త్రం కనిపెట్టినప్పుడు ఆయన ఒక వర్క్ చేశాడు. హానిమన్ గారు అంటే వర్క్ అంటే ఒక పుస్తకం రాశాడు. ఆ పుస్తకము మీద ఒక వర్డ్ రాశాడు, ఒక లాటిన్ వర్డ్ను రాశాడు ఆయన, ఆడే సఫేరి అని. ఆడే సఫేరి అంటే డేర్ టు బి వైస్, విజ్ఞానవంతుడవడకు సాహసించుమని. విజ్ఞానవంతుడు ఇప్పుడు పిరికివాడు కాదు. అర్థమైంది. అలా కాబట్టి నేను ఈ స్థాయిలో నా యొక్క అభిప్రాయాలను ప్రస్ఫుటంగా మీలాంటి వాళ్ళతో షేర్ చేయకపోతే ప్రజలకు సమాచారము ఎలా చేరవేయబడుతుంది? వాళ్ళకి ఎలా అది అందుబాటులోకి వెళ్ళాలి కదా, తెలియాలి కదా. ఇప్పుడు మీ దగ్గర ఒక 5 రూపాయల నోటు ఉంటే 5 రూపాయల నోటును మీరు పెద్దగా భావిస్తుంటే 10 రూపాయల నోటు ఉన్నవాడు మీకు తారసపడితే అప్పుడు కదా మీ యొక్క స్థితిగతి తెలుస్తుంది, అర్థమవుతుంది, తారతమ్యం తెలుస్తుంది. ఇప్పుడు అదే ఇతరుల వైద్యానికి ఈ వైద్యానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్ఫుటంగా ప్రజలకు చేరవేసే బాధ్యత నాది. తర్వాత డెసిషన్ మేకర్స్ వాళ్ళే. మీ యొక్క జబ్బులను పూర్తిగా తొలగించుకొని మీరు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారాలా, లేక అనారోగ్యముతోనే జీవించాలా? చాయిస్ ఈజ్ యువర్స్. సరే, మీరు 1984లో మీ ప్రయాణం ప్రారంభించిన తర్వాత ఈరోజు ఈ స్థితికి రావాలని మీరు ఆ రోజే నిర్ణయించుకున్నారని ఇంటర్వ్యూ ప్రారంభంలో చెప్పారు. ఈ స్థితికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మీ లక్ష్యం ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు, ఎలా ఉండబోతోంది? ఇలాంటి బాధ్యత నాకు ప్రజలు ఇచ్చారు కాబట్టి నేను ఇంకా ఎక్కువ బాధ్యతను తీసుకొని ఈ వైద్య శాస్త్రంలో ఇంతవరకు ఎవరు చేయనంత కృషి చేయాలని ఉంది. అద్భుతం డాక్టర్ గారు. అలాంటప్పుడు మాత్రమే నేను ఈ వైద్య శాస్త్రంలోకి ప్రవేశించడం వల్ల జరిగే ప్రయోజనం పూర్తిగా నెరవేరుతుంది. అంటే ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ పురస్కారాలు కానీ లేకపోయినప్పటికీ డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారు లాంటి వైద్య ప్రముఖులు ఈ రంగంలో వారు సాగిస్తున్నటువంటి కృషి నిరంతరం కొనసాగాలని మనసావాచ ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అంతరంగ ఆవిష్కారం డాక్టర్ కేఎస్ఎస్ ప్రసాద్ రెడ్డి గారి అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో అలరించిందని అభిలషిస్తూ మిచిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం. నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.